హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ బేబీ. యాక్చువల్గా మాకు నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే కోల్డ్ అయింది కాబట్టి అలా వస్తుంది. టాపిక్లోకి వెళ్తే, ఇదైతే పండుగ రోజు తీసింది. చాలా రోజుల తర్వాత నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. నేను పండుగ రోజే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా పండుగ రోజు సంఖ్య టెంపుల్కి వెళ్దామని చెప్పేసి నేను మా పాప అందరం రెడీ అయిపోయి అక్కడికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, మా పాప చాలా ముద్దు ముద్దుగా క్యూట్‌గా ఉంది. ఆ 2 జుట్లలో మీకెలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తర్వాత ఎవరెవరు వెళ్ళమని కూడా చెప్తున్నామో చూసేసేయండి. ఇంకా వెళ్తున్న సంగతి కూడా. మీరెవరైనా ఎళ్తే కామెంట్‌లో కామెంట్ చేయండి. ఏ విధంగా స్పెండ్ చేశారో టెంపుల్‌లో. ఇంక అటునుంచి ఇంక అందరం కలిసి ఇంక పెట్రోల్ ఊపించుకొని అటునుంచి వెళ్ళాము. మా పాప చూడండి ఎంత క్యూట్‌గా చూస్తుందో. చూసేసండి వచ్చేసాము. ఇంకా అదిగో కనిపిస్తుందండి, మీకైతే కనిపిస్తుందని అనుకుంటున్నాము. అంతే చూసేసండి. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది పండుగ రోజు దేవుడిని దర్శించుకుని. నేనైతే వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాను, నాకు తెలుసు. అందుకని నేనైతే అక్కడికి వెళ్దామని చెప్పేసి అసలు అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ అక్కడికి వెళ్తామని చెప్పేసి ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళేది క్యాన్సిల్ అయింది కాబట్టి కొమరవెల్లి వెళ్ళేది ఇక్కడికే వెళ్ళేసాము. ఇంకా అక్కడ చూస్తున్నారు కదా, మెట్లు చూడండి ఎంత ఆ నుంచి కింద నుంచి పైకి ఎక్కేసరికి ఆయాసం అనిపించింది. కానీ శ్రీశైలంలో మేము వెళ్ళినప్పుడు అన్ని మెట్లు ఉన్నప్పుడు ఎక్కినప్పుడు అంత ఆయాసం అనిపించలేదు, కానీ ఇప్పుడైతే చాలా ఆయాసం అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళేసాము. చూడండి, నాకైతే పండుగ రోజు కూడా అంటే టైమింగ్ ఉంటుంది కదా, టైమింగ్లో ఉన్నప్పుడు కూడా పండుగ రోజు ఆ రోజు మాత్రం ఇంకా ఓపెన్గా ఉంది. నాకైతే చాలా హ్యాపీ ఉంది. క్లోజ్ ఉంటుంది మనీ భయంతో వెళ్ళాము, బట్ అయితే ఓపెనే ఉన్నది. హ్యాపీగా అనిపించింది. తర్వాత దర్శనం చేసుకుందామని చెప్పేసి దేవుని దగ్గరికి వెళ్ళాము. చూస్తున్నారు కదా, దర్శనం చేసుకొని నేను మా పాపకు చెప్తున్నాను, చూడు మమ్మీ ఒక్కసారి అని చెప్పేసి దర్శనం చేసుకున్న తర్వాత మిగతా దేవుని అందరినీ సీతారాముల అందరినీ దర్శనం చేసుకొని మేమైతే హ్యాపీగా, నేనైతే ఇదే కోరుకున్నాను. నేను ఎప్పుడు కోరుకునేది ప్రతిసారి మళ్ళీ ఇదే కోరుకున్నాను, మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, నేను హ్యాపీగా ఉండాలని, అందులో నేను ఉండాలని కోరుకున్నాను. టెంపుల్కి ఎక్కడైనా సరే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసేది మాత్రం అందులో ప్రసాదమే. టెంపుల్కి వెళ్ళిన తర్వాత దేవుని భక్తితో చూసిన తర్వాత ప్రసాదం అయితే ఫన్నీగా అక్కడికి వెళ్ళి చూసాను. మీలో ఎంతమంది ప్రసాదం కోసం గుడికి వెళ్తారో కామెంట్లో కామెంట్ చేసి ఫర్ ఫన్నీ అంతే. తర్వాత అందరం దర్శనం చేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఇట్లా కూర్చొని అందరం కలిసి మళ్ళీ వెళ్దామని చెప్పేసి వచ్చేసాము. వాయిస్ మాత్రం కొంచెం ఇగ్నోర్ చేయండి, కోల్డ్ అయిందని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి అలా ఉంది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మేము అందరం కలిసి బయలుదేరాము. అక్కడ నుంచి పాపకి ఇంకా వాటర్ బాటిల్ తీసుకున్నామని చెప్పేసి అక్కడ ఆగేసి తీసుకొని ఇంకా వెళ్ళాము. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, దేవుని దర్శనం చేసుకున్నాను. మీరు వెళ్తే ఏ విధంగా స్పెండ్ చేస్తారో కామెంట్లో కామెంట్ అంటే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే నాకైతే చాలా బాగా అనిపించింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళండి లొకేషన్. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం వచ్చాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.